విశాఖ టీడీపీలో కలహాలు మొదలయ్యాయి. వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్త సైకిల్ గూటికి చేరిన వారికి ప్రియారిటీ ఇవ్వడమేంటని ఎమ్మెల్యేపై స్థానిక నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సొంత క్యాడర్ ఆమెను వ్యతిరేకిస్తున్నా ఆమె తీరు మాత్రం మారడం లేదట. దీంతో ఎమ్మెల్యే తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు స్థానిక నేతలు. నుంచి టీడీపీ పార్టీని నమ్ముకొని ఎంత కష్టమైన అధికార పార్టీలు అప్పట్లో ఉన్న అధికార పార్టీల నుంచి ఎంత ఒత్తిళ్ళు వచ్చినా సరే అదే టీడీపీ పార్టీ జెండాను పట్టుకొని విశ్వాసంగా టీడీపీ అధికారంలోకి రావడానికైతే పనిచేస్తున్న కార్యకర్తలకే అన్యాయం జరిగిందంటూ కూడా ఈరోజు టీడీపీ పార్టీ హౌస్ విశాఖపట్నం టీడీపీ పార్టీ హౌస్కి ఎస్కోట నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులందరూ కూడా మంత్రి నారా లోకేష్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు అవ్వడం జరిగింది. ఎవరో కాదు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుంచి వచ్చారండి? ఏ మండలం? అసలు జట్టేడువలస గ్రామం, జామి మండలం, విజయనగరం జిల్లా. కోళ్ల లలిత కుమార్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించాము. టీడీపీ పార్టీని అయితే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొత్తగా వైసీపీ వాళ్ళకి అందరికీ పనులు చేస్తుంది. మాకైతే బాధాకరంగా ఉంది. మేము బాధతో ఇక్కడ లోకేష్ దగ్గరికి వచ్చాము. మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. ఏంటండి అసలు ఏ న్యాయం చేయాలి? అసలు ఆవిడ ఎమ్మెల్యే ఎందుకు మీకు అంత అన్యాయం చేస్తున్నారు? అసలు మీ మీద ఏమైనా కోపమా ఏంటి వ్యక్తిగతంగా? కోపం అయితే ఏం లేదండి. ఒక మంచి పని అయినా ఒక షెడ్ అయినా ఒక ఏంటిది పశువుల షెడ్లు వచ్చాయి, మేము వెళ్తే మాకు ఇవ్వలేదు. రోడ్డు పనులు వచ్చాయి, మేము వెళ్తే మాకు ఇవ్వలేదు. ఆపోజిషన్ వాళ్ళకి ఇచ్చారు, వైసీపీ వాళ్ళకి ఇచ్చారు. దానికల్లా మా బాధ వచ్చి మనం లోకేష్ దగ్గరికి వచ్చాం. చెప్పండి, మొత్తానికి ఈరోజు కోళ్ల లలిత కుమారి మీ ఎమ్మెల్యే పైన డైరెక్ట్గా ఫిర్యాదు అవ్వడం జరిగింది. గ్రామం సార్, మా విలేజ్లో మాకు జామండలో ఎంపీపీ మా విలేజ్ సార్, వైసీపీ ఎంపీపీ. ఆయనతో ఢీ కొట్టి మేము పార్టీని కాపాడుకొని 10 సంవత్సరాలు మాకు వయసు ఇది మాకు జ్ఞాపకం అయిన తర్వాత మేము పార్టీని పోషించుకొని పార్టీ కష్టం చందాలు వేసుకొని కూడా పార్టీని బతికించుకున్నాం సార్ మా ఊరు. అలాంటిది ఈరోజు మాకు అపోజిషన్గా ఉండే పార్టీ వాళ్ళకి షెడ్లు ఇవ్వడమని, రోడ్లు ఇవ్వడమని జరిగితే మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. లోకేష్ గారికి ఏం చెప్పారు? ఇదే విషయం చెప్పాం సార్, మా ఊళ్ళో మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి. ఏం చెప్పారు లోకేష్ గారు? అది మా పార్టీని నమ్ముకుని ఎన్నాళ్ళు బట్టి నమ్ముకున్నందుకు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పాం సార్. అయితే మొత్తం చెప్పండి, అసలు మీరు ఈరోజు ఈ యొక్క ప్రదేశంకి వచ్చి కూడా మీ యొక్క టీడీపీ కండువా వేసుకొని కూడా వీరు పార్టీని ఇప్పటికీ నమ్ముకొని విశ్వాసంగా ఉన్న వ్యక్తులకి అన్యాయం జరిగిందంటూ కూడా వచ్చారు. ఏం జరిగింది అసలు? ఎమ్మెల్యే ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? ఎమ్మెల్యే పని మీద ఏదైనా మీరు కంప్లైంట్స్ ఉన్నాయా? అసలు ఎమ్మెల్యే అసలు అభివృద్ధి చేస్తున్నారు అక్కడ? లేదు బాబు, లేదండి. ఎటువంటి అభివృద్ధి కూడా మా విలేజ్కి అయితే చేయలేదండి ఎమ్మెల్యే గారు. గత పార్టీ పుట్టిన 40 సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీని నమ్ముకునే మొదటి నుంచి కూడా ఉన్నాం బాబు. మాకు ఎటువంటి న్యాయం కానీ కొత్తగా పార్టీలోకి చేరిన వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు బాబు. మాకైతే మాత్రం ఏ విధమైన న్యాయం ఏ రకంగా కూడా ఆవిడ మాకు ఇంతవరకు ఎటువంటి సహకారాలు అందించలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ ఫండ్స్ అవనాయండి, ఏ ఒక్క గ్రాంట్లు అవనాయండి, వైసీపీ పార్టీ నుంచి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాంటారు తప్ప మా మాలు అసలు ఎంత మాత్రం పట్టించుకోలేదు బాబు. అభివృద్ధి ఏం చేస్తారు? అభివృద్ధి అయితే ఇంతవరకు మాత్రం ఆవిడ చేసేదేం లేదు బాబు. ఏముంది అసలు? ఏముంది, ఒక రోడ్లు కానివ్వండి, లేదా కొత్తగా గోకులం షెడ్లు వచ్చాయి. గోకులం షెడ్లు కూడా వైసీపీ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేస్తానండి. ఈ మధ్య లేటెస్ట్గా ఒక అతను వైసీపీ నుంచి ఏం పేరు గొర్రెల ఎర్ని కుమార్ అనేవాడు ఊళ్ళోకి వస్తే ఈ మధ్య టీడీపీలోకి వస్తే వాడికి మొట్టమొదటి ప్రయారిటీ అతనికి ఇచ్చి అతనికి ఏ ఒకటైనా సరే అతని ద్వారానే గ్రామంలో ఏది జరగాలని అతన్నే సంప్రదించి అతన్నే చేస్తుంది. మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి గొర్రెల వెంకట సత్య గారండి. ఇతనికి కొద్దిగా డౌన్ చేసి వాడిని పైకి తీసుకొని వస్తుందండి. మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు చెప్తున్నారు ఏం అభివృద్ధి చేయట్లేదని. అవును, అంటే ఇప్పుడు మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా, మీరు గెలిపించుకున్నారు కదా ఎమ్మెల్యే. గెలిపించుకున్నామండి, చందాలు వేసి మరి పార్టీని కాపాడుకొని ఆ రోజు అలాంటి టైంలో కూడా పార్టీకి పోటీ చేయడానికి కూడా నెంబర్లు లేని పరిస్థితిలో ఇతన్ని నిలబెట్టి పార్టీని సాయశక్తిలో కష్టపడి నిలబెట్టి ఇంతవరకు తీసుకొస్తే ఇప్పుడు మా మాలు తొక్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రయారిటీ ఇవ్వడం మాకు ఎంత మాత్రం ఆవిడ మీద ఇష్టం లేదండి. ప్రజలకైనా అభివృద్ధి చేస్తుంది ఆవిడ? లేదు బాబు, ఏమీ చేయలేదు. పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఆవిడైతే మాకు ఎటువంటి అన్యాయం చేశారో ఆ న్యాయం మాకు కావాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుని అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర.